అన్నమయ్య జిల్లాలో జగన్ బస్ యాత్ర కొనసాగుతుంది. అంగుళ్ళ చేరుకున్నారు సీఎం జగన్. అయితే వైఎస్ఆర్ సర్కిల్లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3:30 మదనపల్లిలో సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అన్నమయ్య జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆయా గ్రామాల ప్రజలు తరలివస్తూ ఉన్నారు. దాదాపు 6వ రోజుకు బస్సు యాత్ర చేరుకున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన పర్యటనను కొనసాగిస్తున్నాడు. ప్రజలతోటి మమేకం అవుతున్నారు, ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆయన బస్సు దిగి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది తమ సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వారితో భేటీ అవుతున్నారు. వారిని సీఎం జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. వారిని అడిగి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. గత 6 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కడప జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోకి నేడు చేరుకుంది. యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు, వారితోటి మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు తన 5 ఏళ్ల కాలంలో పరిపాలనకు సంబంధించి చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు వివరించడంతో పాటుగా ఈ 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రజలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక మరొకటి, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనకు సంబంధించినటువంటి అంశంలోనే ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఇప్పటికీ పరిష్కారం కానటువంటి సమస్యలు కావచ్చు, ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా ప్రజలను అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటూ ఉన్నారు. బస్సులో ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. బస్సులో అభివాదం చేసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. బస్సు యాత్రలో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ క్లియర్గా కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. దాదాపు 6వ రోజుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర మనకి కనిపిస్తూ ఉంది. గత 6 రోజులు కూడా నేరుగా ప్రజల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారు. ముఖాముఖి ప్రజలతో భేటీ అవుతున్నారు. ప్రజలను అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రజలతోటి మమేకం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీల కూటమికి చెక్ పెడుతూ తన పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలను, పనులకు సంబంధించిన అంశాలను ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నిస్తూ ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే కొనసాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఆంజనేయులతో వసంత్, TV9 అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి.